సార్ మీ పేరండి? నాగిరెడ్డి. నాగిరెడ్డి గారు. సార్ ఏంటి సార్ కూటమి ప్రభుత్వం పాలన, సంవత్సర పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది పథకాలు. ఇప్పుడు ఈ రైతు భరోసా మట్టుకు లేట్ చేస్తున్నాడు. అదిగో ఇదిగో అని జనం మట్టుకు తిడుతున్నారు ఆ పథకం వేయలేదని. అది ఆ ఉచిత బస్సు పెడుతున్నాడు. ఉచిత బస్సు అమల్లోకి వచ్చింది 10. పైరాని సావని జనాన్ని ఎక్కుతారు మనం రాపోయినా. ఇంకా ఉచిత బస్సు అమల్లోకి రాలేదు కదండి. మరి వచ్చింది 15వ తారీఖు ఆగస్టు 15. వచ్చింది అంటున్నారా? వచ్చిందని. మరి రైతు భరోసా వస్తుంది అవుతల్లా. అది మాట దాన్ని పూసేలేదు రైతు భరోసా. ఇప్పుడు ఒక సంవత్సరం పోయింది. పోయినాయి. ఇది 2వ సంవత్సరం కదా. 2వ సంవత్సరం అయినా అదేమంటే ఏమంటున్నాడంటే ప్రధానమంత్రి వేస్తే మేము అప్పుడు వేస్తామంటున్నాడు. ప్రధానమంత్రి ఎప్పుడైతే అప్పుడు వేస్తానంటున్నాడు. వేసాడు సంక్రాంతి పండుగ వేసాడు. తర్వాత ఆయన కూడా ఇద్దరు ఒకటయ్యారు. వీళ్ళిద్దరు ఒకటయ్యారు. కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళు ప్రధానమంత్రి. అది కాదండి. ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు కదా, చదువుకున్న పిల్లలకి, వాళ్ళకి నెలకి 3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అవి లేదు అసలు. ఆ ఊసే లేదు. ఆ ఊసి ఎత్తల్లా. ఆడపిల్లకి 18 ఏళ్ళు దాటితే 1500 ఇస్తా అన్నాడు నెలకి. ఆ 1500 కూడా లేదు అవతల్లా. అంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు కదా. ఏది 1800 1800 1500 ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. అసలు ఆ మాట ఆ రెండు అసలు ఎత్తల్లా. మామూలుగా ఇయే ఎత్తాడు, ఇయే చేస్తున్నాడు. అది దీపం పథకం గ్యాస్ పెడితే ఆ గ్యాస్లో కొంతమంది పడుతుంది, కొంతమంది పడతల్లా. అదేమంటే ఎందుకు పడతలేదని అడుగుతున్నారు. ఎందుకు పడతలేదంటే మీరు పొరపాటు చేస్తున్నారు, వాటిల్లో తమ్మేతం కానీ లేకపోతే కాగితాలు తల్లివు అని చెబుతున్నారు. ఆడపోతే ఇప్పుడు అవన్నీ రాసుకుంటున్నారు పేర్లు. కరెంటు బిల్లుల సంగతి ఏంటంటారండి? ఇంకా కరెంటు బిల్లులు మట్టుకి 21 కానించి పడుతున్నాడు. కరెంటు బిల్లులు 21 కానించి 22, 23, 24, 25. అంటే అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగాయంటారా? పెరిగేదేముంది, మామూలుగానే ఉంది. ఏం బెదగలా సావాలి అట్టనే ఉంది. అంటే గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి పెదగలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎట్టుందో అది ఇప్పుడు అట్టనే వస్తుంది. కరెంటు బిల్లులు అయితే అలానే ఉండేవి కానీ తగ్గలా. మరి పెట్టాడు ఏది మొన్న కరెంట్ ఎక్కువగా లే వాళ్ళకి కట్టాలి డబ్బులని. సోలార్ కాదులే, అది కట్టాము మొన్న 1250 కట్టాము. పోవడం 1 కిలో వాటర్ కట్టాము. మరి అయ్యా జనం వచ్చి ఆ జనాన్ని పెట్టి ఊళ్ళో దేవులాడి ఈ కట్నాడు కూడా వాళ్ళు బయటిలో అయితే అప్పుడు తెలిద్ది. కొంతమంది కట్టి ఉన్నా, కొంతమంది కట్టలా. వాళ్ళు బాగానే ఉండరు. ఆ కడతలతో అనవసరం అనుకుంటున్నాం మేము. ఇప్పటికైతే ఎలా ఉందంటారు ప్రభుత్వం? అయితే ప్రభుత్వం పర్వాలేదులే, అంతగా తీసేసేది కాదులే. కానీ ప్రభుత్వం బాగానే ఉంది, చేసే పనులు కూడా బాగానే ఉన్నాయి. అది కాదంటలా.